నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల అనుసంధానంలో కీలకమైనటువంటి వాడరేవు పిడుగురల్ల జాతీయ రహదారి 167A 4 వరుసలు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఒక్క నరసరావుపేట మినహా మిగతా అంతా కొలిక్కి వచ్చింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైనటువంటి నేషనల్ హైవే 167A దీన్ని 4 వరుసలు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే భారీగా నిధులు ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేయడంలో ఈ వాడరేవు ఈ యొక్క పిడుగురాళ్ళ జాతీయ రహదారి విస్తరించేందుకు 1851 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. వాడరేవు నుంచి చిలకలూరుపేట వరకు ఒక ప్యాకేజీ, చిలకలూరుపేట నుంచి అడ్రోడ్డు వరకు మరొక ప్యాకేజీగా విభజించారు. బాపట్ల జిల్లా పరిధిలో భూసేకరణ అనేది దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది. పల్నాడు జిల్లాలో నరసరావుపేట బైపాస్ అలైన్మెంట్ మార్చాలని రైతులు కోరడంతో జిల్లా యంత్రాంగం ఆ విషయం పట్ల కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక నరసరావుపేట బైపాస్ కోసం 28.18 హెక్టార్లు మినహా భూసేకరణ చేయాల్సింది. ఇది మినహా మిగిలిన ప్రాంతాల్లో భూసేకరణ కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఇక వాడరేవు పిడుగురాళ్ళ నేషనల్ హైవే 167A జాతీయ రహదారి 85 కిలోమీటర్ల మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించడానికి 2022లో నిధులు కేటాయించారు. రహదారిని విస్తరణపై సర్వే చేసి బైపాసులు, వంతెనలు, సర్వీస్ రోడ్లు తదితర పనులకు సంబంధించినటువంటి సమగ్ర నివేదిక రూపొందించారు. ఈ వాడరేవు నుంచి ఈపూర్పాలెం మీదుగా కారంచేడు, పచ్చూరు మధ్య 18 కిలోమీటర్లు మేర ఈ యొక్క పూర్తిగా కొత్త రహదారి అయితే నిర్మిస్తారు. అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి రహదారిని విస్తరించేలా భూసేకరణ అయితే చేస్తారు. ఇక బాపట్ల జిల్లాలో పచ్చూరు, తిమ్మరాజుపాలెంలో ఈ యొక్క బైపాస్లని నిర్మిస్తారు. పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట నుంచి నకరకల్లు అడ్డరోడ్డు వరకు ఈ మార్గంలో చిలకలూరుపేట, గంగన్నపాలెం, నరసరావుపేట, నకరకల్లు వద్ద అద్దంకి నార్కేట్పల్లి రహదారిలో కలిసే ప్రాంతంలో బైపాస్ అయితే వస్తుంది. ఇందుకు పల్నాడు జిల్లాలో 277.79 హెక్టార్ల భూమిని సేకరించాలి. ప్రభుత్వ భూమి 27 హెక్టార్లు పోను, మిగిలింది సేకరించాలని ప్రణాళిక రూపొందించడం అయితే జరిగింది. చిలకలూరుపేట, నాదెండ్ల, రొంపిచెర్ల, నకరికల్లు మండలాల్లో భూసేకరణ కూడా ఒక కొలిక్కి వచ్చింది. నరసరావుపేట మండలంలో బైపాస్ ఆకృతికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో అక్కడ భూసేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. పల్నాడు జిల్లాలో వచ్చేసి 177.79 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ 2023లోనే ప్రారంభమైంది. నకరకల్లు మండలం చెల్లగండ్ల గ్రామానికి చెందినటువంటి రైతులు భూముల విలువ బహిరంగ మార్కెట్లో ఎకరాకు ఎంత ఉందో ఆ మేరకు నష్టపరిహారం ఈ యొక్క అవార్డు చెల్లించాలని ఈ రైతులైతే కోరుతున్నారు. అదేవిధంగా నరసరావుపేట బైపాస్ నిర్మాణానికి సేకరిస్తున్నటువంటి భూముల విలువ కూడా ఎక్కువగా ఉండడంతో అక్కడ రైతులు ఈ యొక్క పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక చిలకలూరుపేట మండలం కోమటినేటివారిపాలెం, గంగన్నపాలెం గ్రామాల వారు మధ్య ఈ మంచి యొక్క ఇంచు కాకుండా ఈ బైపాస్ నిర్మించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. వనరులు, ఇల్లు కోల్పోతున్నటువంటి వారికి ఆ మార్గాన్ని మార్చాలని అయితే కోరుతున్నారు. నరసరావుపేట బైపాస్ అలైన్మెంట్ మార్చాలని ప్రతిపాదనలు అధికారులు కేంద్రానికి పంపడం అయితే జరిగింది. అక్కడి నుంచి ఆమోదం లభించి అందుకు అనుగుణంగా ఈ యొక్క భూసేకరణ చేయాలని ఈ యొక్క కోరుతున్నారు. అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్నటువంటి అద్దంకి నార్కెట్పల్లి రహదారి నుంచి నకరికల్ వద్ద విడిపోయి బాపట్ల జిల్లా వాడరేవు వరకు ఈ జాతీయ రహదారి 167A ప్రయాణిస్తున్న క్రమంలో చీరాల సమీపంలో ఒంగోలు, దిగుమెట్ట, ఈ యొక్క దిగుమర్రి, చిలకలూరుపేట వద్ద చెన్నై, కోల్కతా రహదారులను అయితే ఇది అనుసంధానం అవుతుంది. ఇక హైదరాబాద్ నుంచి సముద్ర తీర ప్రాంతానికి అనుసంధానం చేయడంలో ఈ మార్గం అత్యంత కీలకమైందని చెప్పొచ్చు. ఈ నేషనల్ హైవే 167A దీనికి సంబంధించినటువంటి నరసరావుపేట మండలం మినహా మిగిలిన మండలాల్లో భూసేకరణ కొలిక్కి వచ్చిందని అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది. ఏ భూమి ఎంత విస్తీర్ణం రహదారిని సేకరిస్తున్నామో అనే నివేదిక కూడా సిద్ధం చేసినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. డిసెంబర్ తొలి వారంలో, ఇది వచ్చే నెల తొలి వారంలో రైతుల ఖాతా కూడా పరిహారం జమ అవుతుందని అధికారులు చెప్తున్నారు. అట్లానే నరసరావుపేట బైపాస్ అలైన్మెంట్ మార్చాలనే డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ భూసేకరణ కొలిక్కి రాలేదని ఈ యొక్క నేషనల్ హైవే అధికారులు మరియు ఈ యొక్క రహదారుల విస్తరణ అధికారులు కూడా చెప్తున్నారు.
అట్లనే జాతీయ రహదారి సంస్థ అలైన్మెంట్ అంశంతో తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా భూమి సేకరణ చేస్తారని వాళ్ళు తెలిపారు. కొన్ని చోట్ల రైతులు పరిహారాన్ని పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. దీనిపై నిబంధనల మేరకే ఈ యొక్క పాటిస్తాం కానీ మిగతాది కుదరదని ఈ యొక్క అధికారులు అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలను యొక్క అనుసంధానం చేసేటువంటి నేషనల్ హైవే 167 అంటే పిడుగురల్లా వాడరేవుకు ఇది ఒక అనుసంధాన వారధిగా ఉపయోగపడుతుందని, దాని పనులు వేగవంతం కావడంతో కొంత రైతులు అనేది బాగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, వాడరేవు పిడుగురాళ్ళ మధ్య ఉన్నటువంటి నేషనల్ హైవే 167A 4 వరుసలుగా విస్తరించడానికి ఈ 1851 కోట్లను మంజూరు చేసిన విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.